तस्मै ब्रह्मज ब्रह्माजाय कीर्तिं प्रयान्तरो भागधेये वैमन्त्रमगणये ब्राह्मणारशेयोद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेनैनं देवताभिरुद्धरे यावदेवै देवतास्ता सर्वा वेदविधिर्ब्राह्मणे वसन्ते तस्मै అదే సార్ దివం దివేన అభిషాదస్మై దేవాయ అగం చ బ్రహ్మణస్తనే అగం ముహూర్తం సార్ ఇటు తిప్పుదామా ఇటు తిప్పుదామా అటుగా ఇటుగాక అరణికందప్ప మేస్త్రి సత్రం వారు ఈరోజు ఒక ఆర్ఓ ప్లాంట్ని ప్రారంభించారు. ఇది ప్రారంభించిన ఈ యొక్క కమిటీ చైర్మన్ని మరియు కమిటీ మెంబర్ని అధికారులందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు 3.5 లక్షల ఖర్చుతో గంటకి 1000 లీటర్లు, రోజుకి 5 లక్షల లీటర్లని స్వచ్ఛమైన వాటర్ని తయారు చేయగలిగిన ప్లాంట్ని పెట్టారు. ఈ ప్లాంట్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఈ సత్రం నెల్లూరు యొక్క నడి ఒడ్డులో ఉంది. ఈ చుట్టుపక్కల అనేక వ్యాపారాలు ఉన్నాయి, అనేక వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారాలు. ఇక్కడ వస్తువులు కొనుక్కోవడానికి పల్లెటూరు నుంచి అనేక మంది వస్తుంటారు. ఈ యొక్క సరౌండింగ్ ఏరియాలో ఈ 4-5 స్ట్రీట్స్లో పెద్ద పెద్ద స్ట్రీట్స్వి, ఇక్కడికి వస్తువులు కొనుక్కోవడానికి అనేక మంది పక్కన విలేజ్ల నుంచి, పక్క కాన్స్టిట్యున్సీ నుంచి ఎంతోమంది వస్తుంటారు. అంతేకాకుండా ఇక్కడ ఒక కనికల హాస్పిటల్ ఒకటి ఉంటాం. ఆ రోజుల్లో ఈ యొక్క అరణికందప్ప గారు వారికి ఇక్కడెక్కడైతే హాస్పిటల్కి వస్తున్నారో వాళ్ళు ఇబ్బంది పడకూడదని ఇక్కడ వారు కొన్ని సత్రాలు కట్టి, కొన్ని రూములు కట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేశారు. అలాంటిది 1971 వరకు వారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉండింది. 1972లో ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో విలీనం చేసి ఈరోజు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం యాక్చువల్గా దీన్ని ముందుకు తీసుకుపోతుంది. ఆ కార్యక్రమంలో ఈరోజు వీరు ఎంత మంచి పని, ఇది చాలా మంచి పని. ఎందుకంటే మనుషుల యొక్క ఆరోగ్యం సగం తినే తిండి, తాగే నీరుని బట్టి ఉంటుంది. తాగే నీరు స్వచ్ఛమై, తినే తిండి స్వచ్ఛమైంది అయితే ఎటువంటి జబ్బులు రావు. ముఖ్యమంత్రి గారు అయితే దాని మీద స్పెషల్ డ్రైవ్ చేస్తూ ఈరోజు డిప్యూటీ సీఎం గారు కావచ్చు, సీఎం గారు కావచ్చు, డ్రింకింగ్ వాటర్కి 2029 నాటికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండాలి. ఆ ట్యాప్ కనెక్షన్ కూడా ఎట్టేదంటే ట్రీట్ చేసిన వాటర్, అది కూడా ఎక్కడిదంటే సర్ఫేస్ నుంచి వాటర్ డ్రా చేయాలా. ఆ విధంగా ఆదేశిస్తే ఈరోజు అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చినాయి. నా మున్సిపల్ కార్పొరేషన్లో అయితే ఈరోజు ఏఐబి, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు, అమృత్ 2.0, అమృత్ 2.1, మళ్ళీ UIDF 1, UIDF Tranche 2, వీటి ద్వారా 14,000 కోట్ల రూపాయలు, 14,000 కోట్ల రూపాయలతో వాటర్ వర్క్స్ స్టార్ట్ అయినాయి. ఈ 14 కోట్లతో వాటర్ వర్క్స్ అయితే 2029కి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది. అదేవిధంగా రూరల్లో కూడా జల జీవన్ అనే కార్యక్రమాన్ని 28,000 కోట్లతో, 28 కోట్లతో, అది కూడా గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం దాన్ని వదిలేస్తే
మొన్న అక్టోబర్కి దానికి టైం అయిపోతే మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్రాన్ని సంప్రదించి ఉపరాష్ట్రపతి గారు మన యొక్క డిప్యూటీ సీఎం గారు కూడా కేంద్రాన్ని సంప్రదించి ఆ 28,000 కోట్ల యాక్చువల్గా 28,000 కోట్లని మళ్ళా శాంక్షన్ చేయించారు. అది కూడా గ్రౌండ్ అయింది, కొంత ఇంకా గ్రౌండ్ అవుతుంది. అవి కూడా 2029 కల్లా పూర్తి చేయాలని నిర్దేశించారు, 2028 డిసెంబర్కే. ఆ విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే వారు ఆశించి రాష్ట్రంలో చేస్తున్నారో దానికి అనుగుణంగానే ఈ యొక్క అరణ్య కందప్ప మేస్త్రి సత్రంలో కమిటీ వారు కూడా ప్రజలకు స్వచ్ఛమైన నీరు ఇవ్వాలని ఇది స్టార్ట్ చేసినందుకు మరొకసారి నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీ కందప్ప మేస్త్రి జయంతిని పురస్కరించుకొని పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్, పేదలకు దుప్పట్లు పంపిణీ చేయటం, అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ వీరు చేస్తున్నారు. వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా నెల్లూరు కలెక్టరేట్ నిర్మాణంలో తన ప్రతిభను చూపించి ఈ కందప్ప మేస్త్రి ఆంగ్లేయుల యొక్క ప్రశంసను పొందాడు. అలాంటి వ్యక్తి కందప్ప మేస్త్రి. ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ కమిటీ ఎడ్డు మహేష్ గారు, అదేవిధంగా శ్రీదేవి గారు, మాధవి, కీర్తన, వెంకటేశ్వర్లు, మహేష్ కుమార్, జ్యోతి, వెంకట రామారావు గారు మరియు సార్ కొంచెం వెనకాలండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత మెంబర్ శ్రీమతి రాయపు మాధవి. శ్రీ దట్ట మహేష్ కుమార్. థ్యాంక్ యూ సార్. చూడమ్మా. ఓకే సార్. శ్రీ చుక్కల భీమయ్య. సార్ ప్లీజ్ చప్పట్లు. చుక్కల భీమయ్య. శ్రీ కనమలూరు వెంకటేశ్వర స్వామి. శ్రీ కనమలూరు వెంకటేశ్వర స్వామి. అని అటు తిరిగి అన్న. శ్రీమతి దేవరం సుష్మా. శ్రీ పాలూరు మునిరామబ్రహ్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.